హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మన విజయవాడ నడిబడిలో ఉన్న పీడబ్ల్యూడి గ్రౌండ్లో నిర్మిస్తున్నటువంటి అంబేద్కర్ స్మృతి వనంలో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ల్యాండ్స్కేప్ అయితే అద్భుతంగా ఉందనే చెప్పాలి. పైనుంచి వ్యూ అయితే ఇలా కనపడుతుంది. 2 నెమ్మళ్ళు అయితే మంచి అద్భుతమైన వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. విజయవాడ సెంటర్లో మంచి లొకేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే మంచి గర్వించదగ్గ విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాజిక న్యాయ మహాశిల్పాన్ని అయితే మన విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాము. మన భారతదేశంలో ఎంతో న్యాయ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మన విజయవాడ నడిబొడ్డులో ఉండటం అయితే గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. మహానుభావుడి వల్ల ఎంతోమంది జీవితాలు అయితే మెరుగుపరచబడినవి. ఒక దళిత పక్షపాతి మాత్రమే కాదు అంబేద్కర్ గారు, ప్రతి వర్గానికి కూడా తగు విధముగా అనేక రకాల రిజర్వేషన్లు అయితే కల్పించాడు. ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను మన విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్మృతి వనం హాల్లో వివరంగా పొందుపరచడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రతి అంశాన్ని దశల వారీగా అంబేద్కర్ ఏ విధంగా పైకి వచ్చారు అన్న అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎల్ఈడి స్క్రీన్ల మీద వేయటం జరుగుతుంది. అదేవిధంగా డిస్ప్లేలో కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు అంబేద్కర్ గారి జీవన విధానం ఎలా నడిచింది, ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఈ స్క్రీన్ మీద అయితే చూడటం జరుగుతుందండి. ఈ అంబేద్కర్ స్మృతి వనంకి మీరు రావాలి అనుకుంటే కనుక టికెట్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మీరు టికెట్ తీసుకొని ఫ్యామిలీతో వచ్చి తెలుసుకొని వెళ్ళటం అయితే బాగుంటుంది. ఇది అయితే దళిత పక్షపాతి శిల్పం అయితే కాదు, సామాజిక న్యాయ మహాశిల్పం. సమాజంలో ప్రతి వర్గానికి న్యాయం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు అని అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ మహానుభావుడి గురించి మనం ఎంత చెప్పినా సరే చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర తన కోసం కాకుండా అనేకమైనటువంటి జనాల కోసం ఆయన వెచ్చించిన వ్యయ ప్రయాసలు ఎన్నో మనం ఈ చిత్రపటాల్లో చూడొచ్చు. ఎందుకంటే ఆ కాలంలో ఆయన చేసిన పనులు, ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఏది సమాజంలో అందరూ సమానత్వంగా ఉండాలి అని చెప్పేసి ఒకే భావనతో లేని వారి కష్టాలను తెలుసుకుని ఎట్లా ముందుకెళ్ళాలి, వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి అనే ఒక సంకల్పంతో మనకి ఈ రాజ్యాంగాన్ని ఆయన రచించిన దాంట్లో ఉన్నారు. అంబేద్కర్ గారు ఒక మనిషిగా అయితే సమానత్వాన్ని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇదంతా కూడా ఆయన సమాజంలో జరుగుతున్న కుల వివక్షణ అంతటినీ తీసివేయాలన్న సంకల్పంతో ఎన్నో గ్రంథాలు చదివాడు. ఎన్నో రాజ్యాంగాలు చదివి మన భారత రాజ్యాంగాన్ని అయితే రాయటం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అంబేద్కర్ గారి ఆలోచన శైలిని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్రతి ఆలోచనలో కూడా అంబేద్కర్ గారు ప్రతి మనిషిని, ప్రతి వర్గపు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అయితే రాజ్యాంగం రాశారు. ఏ ఒక్కరిని వివక్షపూరితంగా అయితే తీసివేయలేదు. మనమందరం గమనించాలి. ఆయన సామాజిక న్యాయాన్ని అయితే కోరుకున్న వ్యక్తి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ అంబేద్కర్ స్మృతి వనంలో అనేక రకమైన శిల్పాలు చెక్కేసి ఉన్నారు. ఎట్లాంటివి అంటే మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, మైనపు బొమ్మలు అన్నమాట. ఒక మనిషి ఎట్లా ఉంటాడో సేమ్ అట్లాంటి వాటిని పోలినటువంటి బొమ్మలను ఇక్కడ చెక్కారు. ఈ యొక్క రాజ్యాంగం పొందుపరిచేటప్పుడు ఆ యొక్క సైనికులు, ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. అది చూడండి, మనిషి వేళ్ళు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లాగే ఉన్నాయన్నమాట. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆయన వేళ్ళు చెయ్యి అనమాట. అది మైనపు బొమ్మ. మీరు చూడొచ్చు, ఆయన బొమ్మ అనమాట. అది ఒక మనిషిని ఎట్లా అయితే పోలి ఉన్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే కదిలిక ఉండేటటువంటి బొమ్మల్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ఏళ్ళు వంగినట్టు వంగుతూ ఉన్నాయన్నమాట. అట్లాంటి వాటిని మనం దృశ్యాలు చూసాము ఇప్పుడు. అదే కాకుండా ఆయన లాలో చదివినటువంటి ఎన్నో విషయాలను ఇక్కడ పొందుపరిచి ఉంచారనమాట. ఈ ఆడిటోరియంలో అంబేద్కర్ గారి విగ్రహం కింద అనమాట ఈ యొక్క 3 స్టేర్లు దాంట్లో ఉంచారనమాట. ఆ యొక్క కట్టడాలు అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి కట్టడాలని మనకి కళ్ళకి కనిపించేటట్టు ఆ రోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని
అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా ఇక్కడ చాలా చక్కగా పొందుపరిచారు. మనం ఆ కాలంలోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఈ కాలంలో మనము మన పిల్లల్ని గనక తీసుకొని చూపిస్తే అసలు ఆ కాలంలో ఏం జరిగిందని ఖచ్చితంగా మనం వీటినన్నిటిని చూడొచ్చనమాట. ఆ కట్టడాలు గానీ, ఆ పరిస్థితులు గానీ వాటన్నిటిని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇంకా మిగతా భాగం చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి దాన్ని చూడొచ్చు. అంబేద్కర్ విగ్రహం అనమాట ఇది. ఆ యొక్క మైనపు బొమ్మ అనమాట ఇది. ఆ మైనపు బొమ్మ బుక్ చదువుతున్నట్టు అట్లా రకరకాలు ఈయన క్యాబిన్ లాగా క్రియేట్ చేసి ఆయన క్యాబిన్ని ఇక్కడ ఒక డిజైన్ చేశారనమాట. అట్లాంటి డిజైనర్స్ అన్నీ చాలా అద్భుతమైన డిజైనర్లుగా చెప్పొచ్చు. ఎక్కడ చూపించారో తెలీదు కానీ మంచి మంచి డిజైనర్లని తీసుకొచ్చి చాలా 450 కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క శృతి వనాన్ని అయితే నిర్మించడం జరిగింది. 3D పిక్చర్సు వీటన్నిటినీ కూడా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా అధునాతనమైన రంగులతో హంగులతో కూడా దీన్ని ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారి స్మృతి వనంలో ఫస్ట్ 3 ఫ్లోర్స్ అయితే కనుక లైబ్రరీ ఉంటాయి. ఇంకా ఆడిటోరియం క్యాబిన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత 4th స్టేర్ పైన అయితే మనకి స్టాచ్యూ కనపడుతుంది. స్టాచ్యూ హైట్ వచ్చేసి 125 ఫీట్. అదండి విషయం. మీరైతే కనుక ఈ అంబేద్కర్ స్మృతి వనం ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు అని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ నెల 19వ తారీఖు అయితే అంబేద్కర్ స్మృతి వనంని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం అందరము కూడా వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి, అంబేద్కర్ గారి జీవిత ఘట్టాలన్నీ కూడా చదువుకొని చూసి తన్మయత్వంలోకి అయితే చెందొచ్చు. ఇదంతా ఓవరాల్ వ్యూ అండి. వాటర్ ఫౌంటైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జనవరి 19వ తారీఖు 24వ సంవత్సరంలో ఆవిష్కరించడం జరుగుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాను. వచ్చి ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుచున్నాను. లొకేషన్ విజయవాడ PWD గ్రౌండ్, అంబేద్కర్ స్మృతి వనం.